dear friends, welcome to IACE. Welcome to the Hindu Editorial Analysis cum vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. సో 8th నవంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని మనం ఈరోజు క్యూరేట్ చేసి మేము ముందు డిస్కస్ చేయబోతున్నాం. సో టుడే వీ విల్ డిస్కస్ విత్ ద అసైన్మెంట్ ఆఫ్ ద డే. సో నిన్న మనకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ యొక్క సొల్యూషన్తో మనం ఈరోజు మన క్లాస్ని స్టార్ట్ చేద్దాం. సో ప్లీజ్ లుక్ ఇన్ టు ద అసైన్మెంట్ సొల్యూషన్. ఎవరైతే ఆన్సర్ చేశారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడ మీరు కరెక్ట్ చేశారో, ఎక్కడ మీరు రాంగ్ చేశారో. అలాగే తెలియని వాళ్ళు కూడా ప్లీజ్ హ్యావ్ అ లుక్. సో ఎక్కడెక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడెక్కడైతే మీరు ఓకే వాట్ ఆర్ ద చేంజెస్ దట్ యూ నీడ్ టు బ్రింగ్, సో దాన్ని మీరు ఒకసారి ఫోకస్ చేయండి. రైట్, సో లెట్ us డిస్కస్ దిస్. బికాస్ డీబీ ఈజ్ అ లాగరిథమిక్ యూనిట్. డీబీ అనేది డెసిబుల్ కదా, సో దానికి సంబంధించినటువంటి డీబీ అనే పదాన్ని వాడాడు. డీబీ ఈజ్ డెసిబుల్. ఓకే, so dB is a logarithm unit. An increase of 10 decibel implies a 10-fold increase in acoustic pressure, which is often above the point at which the sound become harmful. So ఇందులో మనం నోట్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, యూనిట్ ఈజ్ యువర్ నౌన్ కదమ్మా. యూనిట్ని మనం నౌన్గా ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ దిస్ ఇస్ యాడ్జెక్టివ్ పొజిషన్ ఇది కదా నౌన్కి ముందు. కాకపోతే లాగరిథమ్ అనేది నౌన్, సో దీన్ని మనం యాడ్జెక్టివ్గా మార్చాలంటే ఐసీ అనే సఫిక్స్ని యాడ్ చేయాలి. లాగరిథమిక్ యూనిట్. తర్వాత 10-fold increase in acoustic pressure which is often above the point అంటున్నాడు. సో ఎప్పుడైనా మనం అబవ్ అనొచ్చా? అబవ్ అనకూడదు, బియాండ్. ఎందుకంటే అది శాచురేషన్ని ఇండికేట్ చేస్తున్నప్పుడు మనం బియాండ్ అనే ప్రిపోజిషన్ని వాడాలి, అబవ్ అన్నది కాదు. సో అబవ్ అన్నది మెరిట్ని బేస్ చేసుకున్నప్పుడు, ఇదేంటంటే శాచురేషన్ని బేస్ చేసుకుని కాబట్టి బియాండ్. సో అది కట్ ఆఫ్ పాయింట్, కట్ ఆఫ్ అని కానీ శాచురేషన్ కానీ అంటాం కాబట్టి బియాండ్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. అట్ విచ్ ద సౌండ్ సింగులర్ కదా, as it is a fact, this has to be becomes, present tense kada, so third person singular kabatti becomes harmful. So that is your correct answer. Next, so we will talk about this revision vocabulary. దీన్ని మనం ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, వెరీ ఫస్ట్ వన్ ఇస్ ఫ్రౌన్. FROWN. ఫ్రౌన్ అన్నది వర్బ్గా వాడతాం. మీకు నేను ఎడిటోరియల్లో వచ్చింది కదా. సో ఫ్రౌనింగ్ అంటే అర్థం ఏంటమ్మా? దట్ రిప్రజెంట్స్ అన్ యాక్షన్. సో విచ్ మీరు ఎప్పుడైనా మీ యొక్క డిస్ప్లెజర్ని, మీకు ఒక చిరాకు కానీ అనాసక్తిని, ఓకే ఆసక్తి లేకపోవడాన్ని మీరు దాన్ని చూపించే ప్రయత్నంలో భాగంగా అదొక బాడీ జెస్చర్. సో గ్యాదరింగ్ ద ఫ్రోన్ అంటారు. సో వెన్ యూ ఆర్ ఫీలింగ్ ఇరిటేటెడ్, వెన్ యూ ఆర్ నాట్ ఫీలింగ్ గుడ్, ఓకే, సో యు ఆర్ అనాయిడ్ ఎట్ సంథింగ్, సో యూ విల్ గ్యాదర్ యువర్ ఫ్రోన్. ఓకే, మీ కళ్ళని ఇలా చేస్తారు. సో ఇక్కడ ఫ్రౌన్ ఏం చేస్తారు? మీరు దగ్గరగా తీసుకునే ప్రయత్నం చేయడాన్ని వీ కాల్ ఇట్ ఎస్ ఫ్రౌన్. సో ఫ్రౌన్ ఈజ్ నథింగ్ బట్ యువర్ గ్లోవర్. గ్లోవర్ అన్నా ఫ్రౌన్ అన్నా మీరు మీ యొక్క డిస్ప్లెజర్ని, ఓకే, మీకున్నటువంటి చిరాకుని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు. రైట్, నెక్స్ట్ మాల్యబుల్. మాల్యబుల్ ABLE కాబట్టి ఇది యాడ్జెక్టివ్. సో సంథింగ్ మీరు ఎప్పుడైనా దేనైనా మాల్యబుల్ అంటున్నారంటే మీనింగ్ ఏంటి? మాల్యబిలిటీ ఇస్ ద నౌన్, మాల్యబుల్ ఇస్ అన్ యాడ్జెక్టివ్. సో మాల్యబుల్ మీన్స్ విచ్ ఈస్ ఫ్లెక్సిబుల్. దేన్నైనా మీరు ఈజీగా ఫ్లెక్స్ చేయడానికి పాసిబుల్ ఉంది. ఫ్లెక్స్ అంటే మీనింగ్ ఏంటి? సో విచ్ యూ కెన్ టర్న్, దాన్ని మీరు ఈజీగా మౌల్డ్ చేయడానికి అవకాశం ఉండేదాన్ని వీ కాల్ ఇట్ ఎస్ మాల్యబుల్. సో మాల్యబుల్ అనే పదానికి దగ్గరగా ఉండే వర్డ్ ఏదమ్మా? ప్లయబుల్. చూసారా, ప్లయబుల్ అన్నా, ఫ్లెక్సిబుల్ అన్నా, మాల్యబుల్ అన్నా ఆల్ ఆర్ సేమ్. సో ఫ్లెక్సిబుల్, మాల్యబుల్, ప్లయబుల్. C విల్ బి అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎఫిలియేషన్ విచ్ ఇస్ అ నౌన్. సో వాట్ యూ మీన్ బై ఎఫిలియేషన్? పొలిటికల్ ఎఫిలియేషన్ అని చెప్పుకున్నాం. సో వాట్ డస్ ఇట్ మీన్? సో అఫిలియేషన్ అంటే మీరు దేనికైతే కనెక్ట్ అయి ఉన్నారు, అసోసియేట్ అయి ఉన్నారు, దేంతో పాటు మీరు ప్రయాణిస్తున్నారు, దేంతో కనెక్ట్ అయి ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఎఫిలియేషన్ అనే పదాన్ని వాడతాం. ఎఫిలియేటెడ్ టు JNU, ఎఫిలియేటెడ్ టు JNTU హైదరాబాద్, ఎఫిలియేటెడ్ టు JNTU కాకినాడ, ఎఫిలియేటెడ్ టు ఆంధ్ర యూనివర్సిటీ. రైట్, సో ఎఫిలియేషన్ అన్నది ఏంటమ్మా? సో దీనికి మాకు లింక్, ఓకే, వీఆర్ కనెక్టెడ్ అనే మీనింగ్ వస్తుంది. కెమెరాడరీ అనే పదం దానికి కరెక్ట్గా సరిపోతుంది. అసోసియేషన్ అని కూడా చెప్పొచ్చు. అసోసియేషన్ అంటే అక్కడ మీరందరూ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారని కాదు. అసోసియేషన్ అంటే మీ యొక్క ఓకే ఫ్రెండ్షిప్, మీ యొక్క అనుబంధం. ఎస్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అనుబంధాన్ని అసోసియేషన్ అంటాం. రైట్, ప్యాట్రనేజ్ ఇది కూడా నౌనే. ఇది కూడా మనం నేర్చుకున్నాం నిన్న ఎడిటోరియల్ నేర్చుకున్నటువంటి సందర్భంలో. ప్యాట్రనేజ్ అనే పదాన్ని మనం ఎలా నేర్చుకున్నాం? సో ఎవరికైతే ఫేవర్ చేయటం, రైట్, వాళ్ళకి మన చుట్టూ మనకి మన పనుల కోసం మనతో గ్రూప్గా క్రియేట్ చేసుకుని పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి ఫేవరెటిజం ఎక్స్టెండ్ చేయడం, వాళ్ళకి కొన్ని పనులు, ఎంప్లాయబిలిటీ కావచ్చు, వాళ్ళకి ఏదో పదవులు ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్లో వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ని క్లియర్ చేయడం కావచ్చు. సో ఇట్లాంటి పనులకి హెల్ప్ చేయడానికి
వాళ్ళకి క్వార్టరైన్ మెయింటైన్ చేయడం, దట్ ఈస్ ప్యాట్రనేజ్. సో ఫేవరెటిజం అనే పదాన్ని మనం వాడతాం. ఫేవరెటిజం, దిస్ ఇస్ అ నౌన్. టెన్యూయస్, ఓయూఎస్ కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. సో వాట్ డూ యూ మీన్ బై టెన్యూయస్ అమ్మా? మీరు దేనైనా టెన్యూయస్ అంటున్నారంటే ఇట్స్ వెరీ వీక్ అనే మీనింగ్ వస్తుంది. సంథింగ్ హ్యాస్ ఎ టెన్యూయస్ లింక్ అంటే వీక్ లింక్, అంత స్ట్రాంగ్గా లేదు, అంత బలంగా లేదు, బలహీనమైన అని చెప్పేటప్పుడు టెన్యూయస్ అనే పదాన్ని మనం వాడతాం, బలహీనమైన. సో ఇప్పుడు బలహీనంగా ఉండే వర్డ్ ఏదమ్మా? ఫ్రెజిల్. చూసారా, ఫ్రెజిల్ ఈజ్ వీక్, నాట్ స్ట్రాంగ్ ఇనఫ్. డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రిజువినేట్. రీజువినేట్ ఈజ్ అ పాజిటివ్ వర్బ్. రీజువినేషన్, రీ ఈజ్ అగైన్ కదా, జువినేట్ అంటే రీఎనర్జైజ్ అంటాం కదా, రీఎనర్జైజ్ ఈజ్ నథింగ్ బట్ రీజువినేట్. రీఎనర్జైజ్ అన్నా రీన్యూ అన్నా సేమ్. రీఎనర్జైజ్, రీవైటలైజ్, రీవైటలైజ్ అంటే తిరిగి మళ్ళీ ఎనర్జీని సమకూర్చుకోవడం, దట్ ఈస్ బి. క్లియర్? సో దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ వీ హ్యావ్ కమ్ అక్రాస్ ఇన్ యెస్టర్డేస్ ఎడిటోరియల్ అనాలిసిస్. సో పదాలని మనం జాగ్రత్తగా మళ్ళీ రీకాల్ చేసుకోగలుగుతున్నాం లేదా అని చిన్న టెస్ట్ అనమాట. సో ఎవ్రీడే మనం ఇది ఎవ్రీడే బేసిస్ మీద చేయడానికి కారణం ఏంటంటే వర్డ్స్ మీకు మరింత బాగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గెట్స్ బూస్టెడ్ అప్. రైట్, నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు దిస్ ఎడిటోరియల్. సో ఏంటమ్మా హెడ్డింగ్ ఈరోజు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే క్లోజర్ టుగెదర్ అంటే మరింత దగ్గర కాబోతున్నాం. టుగెదర్, క్లోజ్, ఈ పదాలు వస్తున్నాయంటే అర్థం ఏంటమ్మా? అగైన్ మనకి బైలాటరల్, ఒక కంట్రీతో అంటే ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక రెండు కంట్రీస్ మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి మాట్లాడబోతున్నాడు అనే ఒక ఇండికేషన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. రైట్, క్లోజర్ టుగెదర్, క్లోజ్ టైస్ అని కానీ క్లోజర్ టుగెదర్. సో సంథింగ్ టు ఆర్ మూవింగ్ టుగెదర్. సో వాళ్ళ మధ్య సంబంధాలు మరింత బలపడబోతున్నాయి, మరింత క్లోజ్ కాబోతున్నాయి. ఇండియా అండ్ భూటాన్, ఈ రెండు కంట్రీస్కి సంబంధించి కెన్ చేంజ్ ద ఏంటమ్మా అంటున్నాడు? డెవలప్మెంట్ స్టోరీ ఆఫ్ ద రీజన్. సో ఈ రెండు రీజన్స్కి సంబంధించి ఓకే డెవలప్మెంట్ స్టోరీ. ఓకే, సో ఆ డెవలప్మెంట్ ఎలా చేయాలి ఏంటి అన్నది చేంజ్ చేసే అవకాశం దిశగా, అంటే ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి అన్నట్టుగా, వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నాడు. క్యాన్ చేంజ్, సో దే క్యాన్ రిప్రజెంట్స్ అ కేపబిలిటీ కదా. సో హీ క్యాన్ మీన్స్ హీ హ్యాస్ దట్ ఎబిలిటీ చేంజ్ ద డెవలప్మెంట్ స్టోరీ ఆఫ్ ద రీజన్. సో ఆ రెండు కంట్రీస్కి సంబంధించినటువంటి కామన్ రీజన్లో వీళ్ళ డెవలప్మెంట్ స్టోరీని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలరు అని చెప్తున్నాడు. సో ఒకసారి ఆర్టికల్ లోపలికి వెళ్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది వాట్ ఇట్ ఈస్ ఆల్ టాకింగ్ అబౌట్ అన్నది. క్లియర్? సో దీన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి అమ్మా. ఎఫిషియంట్ అండ్ టైమ్ బౌండ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ దేర్ ఫార్ కీ టు సచ్ అంబిషియస్ ప్లాన్స్. ఏంటిది? ఓకే, యా, ఇప్పుడు సరిపోయింది. మనం సెకండ్ పారాగ్రాఫ్లో వెళ్ళిపోయాం, అందుకే కాంటెక్స్ట్ సరిగ్గా మనకి స్టార్ట్ కాలేదు. స్టార్టర్ అన్నది రైట్. చూడండి అమ్మా, దిస్ ఇస్ ద ఆర్టికల్. దీన్ని ఒకసారి మీరు చదవండి, వీడియోని పాజ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎలా చదువుతున్నాను, ఎలా ఆపుతున్నాను, ఎక్కడెక్కడ పాజ్ ఇస్తున్నాను, దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ద డెసిషన్ బై ఇండియా అండ్ భూటాన్ టు ఫోకస్ ఆన్ infrastructure and connectivity during talks between Prime Minister Narendra Modi and Bhutan's fifth king, Jigme Khesar Namgyel Wangchuk, is an important marker towards more bilaterally driven regional initiatives. అయితే ఈ మధ్యన భూటాన్కి చెందినటువంటి 5వ రాజు జిగ్మే ఖేసర్ నమ్గేల్ వాంగ్చుక్ ఈయన విజిట్ చేయడం నేపథ్యంలో మనకి ఇండియా భూటాన్ మధ్య రిలేషన్స్ మీద ఫోకస్ అన్నది దేని మీద ఫోకస్ చేస్తున్నారమ్మా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. సో మౌలిక సదుపాయాలు అంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనుసంధానం, కనెక్టివిటీస్ అనుసంధానం. ఓకే, ఎంత మంచి కనెక్టివిటీని మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం దాన్ని బట్టి మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా పెరుగుతాయి. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి భూటాన్ 5th కింగ్ వాంగ్చుక్ గారికి మధ్య జరిగినటువంటి సంభాషణ, ఓకే, చర్చలు. సో దాని మీద దేని మీద ఫోకస్ అంటే డిస్కషన్ అంతా దేని మీద నడిచింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ మీద నడిచింది. సో ఈజ్ అన్ ఇంపార్టెంట్ మార్కర్ టువర్డ్స్ మోర్ బైలాటరలీ డ్రివెన్ రీజనల్ ఇనిషియేటివ్స్. సో రీజనల్గా కొన్ని ఇనిషియేటివ్స్ వైపు మనం వెళ్ళబోతున్నాము అన్నట్టుగా అదొక ఇండికేషన్. ఇంపార్టెంట్ మార్కర్ అంటే ఇంపార్టెంట్ ఇండికేషన్ అనే మీనింగ్ వస్తుంది. మార్కర్ ఇస్ అ నౌన్. సో టువర్డ్స్ బైలాటరలీ డ్రివెన్ అంటే ఇరుపక్షాలు, ద్వైపాక్షికంగా అని అంటాం. సో దట్ ఈస్ బైలాటరల్లీ డ్రివెన్ అంటే ఈ రెండు దేశాలని
రెండు దేశాల యొక్క ప్రయోజనాలను కాపాడుకుంటూ రెండు దేశాలకి మేలు చేకూర్చే విధంగా అనే మీనింగ్లో మనకి బైలాటరల్లీ డ్రివెన్ రీజనల్ ఇనిషియేటివ్స్. సో కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ని తీసుకోబోతున్నట్టుగా మనకి అర్థమవుతుంది అని చెప్తున్నాడు. ఏ జాయింట్ స్టేట్మెంట్. సో ఇద్దరు కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ని విడుదల చేశారు. ఉమ్మడి విధి విధానం స్టేట్మెంట్ స్పీక్స్ ఏమని చెప్తుంది? కంప్లీటింగ్ సర్వేస్ ఫర్ ద కోక్రాఝర్ గెలుపు రైల్ లింక్. ఈ రైల్ లింక్ పేరు చూసారా? కోక్రాఝర్ గెలుపు రైల్ లింక్ దట్ కనెక్ట్స్. సో దేని కనెక్ట్ చేస్తే ఆబ్వియస్లీ భూటాన్ టు అస్సాం. అస్సాం ఇండియాలో ఉంది. సో భూటాన్ని అస్సాంని కనెక్ట్ చేసేటువంటి రైల్ లింక్ కోక్రాఝర్ గెలుపు రైల్ లింక్. అండ్ బిగినింగ్ డిస్కషన్స్ ఆన్ అనదర్ భూటాన్ టు వెస్ట్ బెంగాల్ రైల్ లింక్. అస్సాం నార్త్ ఈస్ట్, వెస్ట్ బెంగాల్, భూటాన్కి వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఒక రైల్ లింక్. వైల్ ఆల్సో ఫెసిలిటేటింగ్ భూటాన్ బంగ్లాదేశ్ ట్రేడ్ విత్ yet another rail link and upgrading checkpoints along the ఇండియా భూటాన్ బార్డర్. సో వీటి మీద చెప్పాం కదా, కనెక్టివిటీ అనే పదం వాడాడు. సో కనెక్టివిటీ కోసం ఇక్కడ మనకి ఈ కోక్రాఝర్ గెలుపు రైల్ లింక్ అది ఎక్కడమ్మా? భూటాన్కి అస్సాంకి కనెక్ట్ చేసేటువంటి లింక్, రైల్ లింక్ అది. అలానే భూటాన్ని వెస్ట్ బెంగాల్తో కనెక్ట్ చేసేటువంటి రైల్ లింక్ మీద కూడా డిస్కషన్స్ అనేవి జరిగాయి. భూటాన్కి బంగ్లాదేశ్కి జరుగుతున్నటువంటి ట్రేడ్లో ఇండియా పై నుంచి దాటుకుంటూ వెళ్ళాలి కాబట్టి అక్కడ చెక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఇండియా భూటాన్ బార్డర్లో, సో వాటిని అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా వాళ్ళు డిస్కస్ చేసినట్టుగా మనకు అక్కడ కనిపించింది. ఓకే, సో వీటి మధ్య డిస్కషన్స్ జరిగాయి ఈ పాయింట్స్ మీద, ఈ పర్టికులర్ ఇష్యూస్ మీద. దీస్ ప్లాన్స్ ఫోర్టెల్ a future that could well change the development story of the region, including West Bengal and the northeast Bhutan's south and east Zongkhaks districts as well as northern Bangladesh. సో ఈ ప్లాన్స్ అనేవి మనకి ఫోర్టెల్ అంటే ముందుగానే చెప్తున్నాయి. ఫోర్టెల్ అంటే ఏంటమ్మా? సో ముందుగానే దాన్ని మనకి ప్రెడిక్ట్ చేయడం, యాంటిసిపేట్ అనే పదాన్ని వాడతాం. యాంటిసిపేట్ అన్నా, ప్రెడిక్ట్ అన్నా, ఫోర్టెల్ అన్నా, సో ముందుగానే దాన్ని అంచనా వేయగలగడం, ఫ్యూచర్ని అంచనా వేస్తున్నాయి. ఈ రీజన్ యొక్క డెవలప్మెంట్ స్టోరీని కంప్లీట్గా మార్చేయబోతున్నట్టుగా ఈ ప్లాన్స్ మనకి ఒక విజన్ని మనకి చూపిస్తున్నాయి. ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్ అండ్ ద నార్త్ ఈస్ట్, భూటాన్స్ సౌత్ అండ్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్. సో భూటాన్కి చెందినటువంటి సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో జోంగ్కాక్స్ అంటారంట, యాజ్ వెల్ యాజ్ నార్దర్న్ బంగ్లాదేశ్. ఈ రీజన్, ఈ మొత్తం రీజన్స్ వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్ట్, భూటాన్ యొక్క సౌత్ అండ్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్, అలానే బంగ్లాదేశ్లో నార్దర్న్ పార్ట్. సో ఇవన్నీ కూడా ఈ డెవలప్మెంట్ స్టోరీలో భాగంగా మారబోతున్నాయి అని చెప్తున్నాడు. భూటాన్స్ ఎకానమీ హ్యాస్ బీన్ డిపెండెంట్ ఆన్ హైడ్రో పవర్ అండ్ టూరిజం రెవెన్యూస్ అండ్ హ్యాస్ బీన్ పర్టికులర్లీ హిట్ బై ద COVID-19 పాండమిక్ యాజ్ వెల్ యాజ్ వరీస్ ఓవర్ గ్లోబల్ వార్మింగ్. భూటాన్కు వచ్చినటువంటి ఎకానమీ, సో దాని ఎకానమీ కంప్లీట్గా దేని మీద డిపెండ్ అయి ఉంది? చాలా వరకు హైడ్రో పవర్ మీదే డిపెండ్ అయి ఉంది. సో హైడ్రో పవర్, ల్యాండ్ లాక్డ్ కంట్రీ కదా, సో ఇట్ ఈస్ డిపెండింగ్, వాటి రెవెన్యూస్ అన్నది దాని ఎకానమీ అంతా ఈ హైడ్రో పవర్ మీద, టూరిజం మీద చాలా వరకు వాటి యొక్క ఆదాయం అన్నది డిపెండ్ అయి ఉంది. కాకపోతే ఈ COVID-19 పాండమిక్ వల్ల చాలా బాగా నష్టపోయింది. పర్టికులర్లీ హిట్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? హిట్ అంటే నష్టపోవటం, తీవ్రంగా దెబ్బతింది COVID-19 పాండమిక్ వల్ల. ఎందుకంటే మనకి టూరిజం ఆగిపోయింది కదా, సో టూరిజం అన్నది వీళ్ళకి బిగ్గెస్ట్ రెవెన్యూ. సో ఆ రెవెన్యూ మీద వాళ్ళ ఎకానమీ రన్ అయ్యేది. అటువంటిది COVID-19 పాండమిక్ వల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. యాజ్ వెల్ యాజ్ వరీస్ ఓవర్ గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్ వల్ల కూడా అది నష్టపోవడం జరిగింది అని చెప్తున్నాడు. ఎ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ హ్యాస్ ఆల్సో లెడ్ టు ఎమిగ్రేషన్ బై ఎడ్యుకేటెడ్ యూత్ అండ్ ప్రొఫెషనల్స్. బాగా చదువుకున్న యువత కావచ్చు, బాగా స్కిల్ని సంపాదించినటువంటి ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి ఏంటంటే అక్కడ ఆపర్చునిటీస్, అవకాశాలు తక్కువైపోవడం చేత వాళ్ళు ఏం చేశారు? వేరే దేశాలకి మైగ్రేట్ అయిపోతున్నారు. ఎమిగ్రేషన్ అంటే లీవింగ్ దేర్ కంట్రీ అండ్ మూవింగ్ టు అనదర్ కంట్రీ. సో వాళ్ళ కంట్రీని వదిలేసి అక్కడ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళు తరలిపోతున్నారు. ద న్యూ ప్రాజెక్ట్ ప్రపోజ్డ్ బై ద కింగ్ టు బిల్డ్ ఎ స్పెషల్ ఎకనామిక్ జోన్ అట్ భూటాన్స్ సదరన్ బార్డర్ విత్ అస్సాం అండ్ అన్ ఎయిర్పోర్ట్ అట్ గెలుపు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డ్రైవ్ గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టు ద కింగ్డమ్. టు ద కింగ్డమ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి? కింగ్డమ్ వాడాడు అంటే అర్థం ఏంటి? భూటాన్. ఈ కింగ్డమ్ అంటే ఏంటమ్మా? భూటాన్కి మంచి రెవెన్యూ, ఒక గ్రోత్ని సంపాదించి పెట్టే అవకాశం. ఓకే, ఇన్వెస్ట్మెంట్, అక్కడ బాగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ పెంచడానికి భూటాన్ యొక్క సదరన్ బార్డర్ అది అస్సాంతో ఉందంట. అక్కడ ఆ పర్టికులర్ లొకేషన్లో ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ని
ఏర్పాటు చేయాలి అన్నట్టుగా మన భూటాన్ రాజు వాంగ్చుక్ గారు ప్రపోజ్ చేశారు. ఓకే, అక్కడ ఒక గెలుపు అనే ఒక ప్రాంతంలో ఏర్పాటు చేద్దాం. సో ఖచ్చితంగా చేయడం వల్ల ఏమవుతుంది, స్పెషల్ ఎకనామిక్ జోన్. మనకి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలంటే ఏంటమ్మా, మెయిన్ థింగ్స్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ. సో మనకి మంచి రోడ్స్ ఉన్నాయా లేదా, మంచి వాటర్ ఫెసిలిటీ ఉందా, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉందా లేదా, రైట్, కనెక్టివిటీ ఎస్పెషల్లీ ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా త్వరగా రావడానికి వెళ్ళడానికి మనకి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అన్నది దాని మీద బేస్ చేసుకుని మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే అతను ప్రపోజ్ చేశారు. ఓకే, ఇన్ అడిషన్ బంగ్లాదేశ్ సైనింగ్ ఆఫ్ ఎ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇది పదం చాలా ఇంపార్టెంట్, ప్రిఫరెన్షియల్ PTA అని అంటారు సింపుల్గా. ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ భూటాన్ in 2020 could increase Bhutanese export of local produce and build more markets for Indian and Bangladeshi producers in the sub-region. బంగ్లాదేశ్ ఒక ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ని భూటాన్తో 2020లోనే సైన్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఖచ్చితంగా భూటానీస్ ఎక్స్పోర్ట్, భూటానీస్ అంటే భూటాన్ ప్రాంతంలో ఉండే లోకల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో వారి ప్రొడక్ట్స్ని వాళ్ళు బంగ్లాదేశ్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. ఓకే, ఈ సబ్ రీజన్ అంటే ఇది ఒక మళ్ళీ అండర్, సబ్ అంటే మీనింగ్ ఏంటి, అండర్ అనే మీనింగ్ వస్తుంది. సబ్ రీజన్ అంటే బంగ్లాదేశ్లో ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో, ఐ మీన్ ఎక్స్పోర్ట్ భూటనీస్లో ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్. లోకల్ ప్రొడ్యూస్ అనే పదం వాడాడు. ప్రొడ్యూస్ అంటే ప్రోడక్ట్స్ని ఉద్దేశించి, లోకల్గా వచ్చినటువంటి ప్రోడక్ట్. ఓకే, అలానే బిల్డ్ మోర్ మార్కెట్స్ ఫర్ ఇండియన్ అండ్ బంగ్లాదేశీ ప్రొడ్యూసర్స్. మన ప్రొడ్యూసర్స్ బంగ్లాదేశ్లో ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు కానీ ఇండియా ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక మార్కెట్ని ఓపెన్ చేయడం వల్ల అందరూ కూడా దీనివల్ల ప్రయోజనాన్ని పొందబోతున్నారు, ఇండియా, బంగ్లాదేశ్ అండ్ భూటాన్. ఓకే, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే వాళ్ళు కొంత ట్రేడ్లో కొంత ఏమంటాం, ప్రిఫరెన్స్ ఇవ్వడం, ప్రయారిటీ ఇవ్వడం, అంటే కొంత సుంకం ఏదైతే ఉంటుందో ట్రేడ్లో మనం చేసేది ఏంటి, సో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే వాళ్ళ గూడ్స్ మీద కొంత సుంకాన్ని విధించడం. సో ఆ సుంకం మీద కొంత మినిమం కాస్ట్ అనేది మనం వేయటాన్ని వి కాల్ ఇట్ యాజ్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్. సో మనకి ఆ లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాణిజ్యపరమైనటువంటి లావాదేవీల్ని మరింత బెటర్ చేసుకోవడానికి, మన రిలేషన్స్ బెటర్ చేసుకోవడానికి, సో మన డొమెస్టిక్ వాళ్ళని ప్రొడ్యూసర్స్ని నష్టపోకుండా ఉండడానికి సుంకాలు అనేది మనం వేస్తుంటాం యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రేడ్ అగ్రిమెంట్స్. సో ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఏంటంటే కొంత ప్రిఫరెన్స్ ఇవ్వడం, కొంత విముక్తి అంటామా, దాన్ని ఏమంటాం, ఉపశమనం, రైట్, దట్ ఈస్ కాల్డ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్. అలానే ఇండియాస్ ఎనర్జీ ఎక్స్చేంజ్ విచ్ ఈస్ బ్రింగింగ్ మోర్ భూటనీస్ అండ్ నేపాలీ హైడ్రో పవర్ సప్లయర్స్ ఆన్లైన్ while planning to distribute energy to Bangladesh and Sri Lanka will drive intra-regional growth and revenues. ఎనర్జీ ఎక్స్చేంజ్, మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఎనర్జీ ఎక్స్చేంజ్ అనే పదాన్ని వాడాడు ఇక్కడ. సో భూటనీస్, నేపాలీ హైడ్రో పవర్, ఈ హైడ్రో పవర్ ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది ఎనర్జీ అంటే ఏంటమ్మా, హైడ్రో పవర్ ఎనర్జీని ఉద్దేశించి చెప్తున్నాడు. సో భూటనీస్ అండ్ నేపాలీస్ ఎక్కువ భూటాన్లో ఉత్పత్తి అయ్యే, నేపాల్లో ఉత్పత్తి అయ్యే హైడ్రో పవర్ని ఆన్లైన్లోకి తీసుకొచ్చి ఆ ఎనర్జీని బంగ్లాదేశ్కి, శ్రీలంకకి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విధంగా ఇండియా ఆలోచిస్తుంది. దీనివల్ల ఖచ్చితంగా ఇంట్రా రీజనల్ గ్రోత్, రెవెన్యూస్ బాగా పెరుగుతాయి. ఇంట్రా అంటే అవుట్ సైడ్, ఓకే, ఇంట్రా రీజనల్ గ్రోత్. ఇంటర్ అంటే ఇన్ బిట్వీన్, ఇంట్రా ఇస్ అవుట్ సైడ్ ద రీజన్, గ్రోత్ అండ్ రెవెన్యూస్ని మనకి బాగా ఇంప్రూవ్ చేయడానికి అవి దోహదపడతాయి. దిస్ వుడ్ ఆల్సో పవర్ New Delhi's attempt at bridging the economic gap with Northeast while drawing development partners like the World Bank and donor countries like Japan into the creation of a sub-regional hub. అయితే ఇది ఇంకో దానికి కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. దేనికమ్మా, న్యూ ఢిల్లీస్ అటెంప్ట్ అంటే సెంటర్ యొక్క అటెంప్ట్ ఏంటమ్మా, బ్రిడ్జింగ్ ద ఎకనామిక్ గ్యాప్. ఏదైతే గ్యాప్ వచ్చిందో ఎకానమిక్ సంబంధించినటువంటి ఎకనామిక్ గ్యాప్, సో ఎకనామిక్ గ్యాప్ మనకి నార్త్ ఈస్ట్తో ఏదైతే ఏర్పడుందో ఆ గ్యాప్, దాన్ని బ్రిడ్జ్ చేయడం అంటే కనెక్ట్ చేయడం, దాన్ని పూడ్చడం అనే మీనింగ్ వస్తుంది. సో ఆ గ్యాప్ని పూడ్చడానికైతే ఖచ్చితంగా ఈ అటెంప్ట్ అనేది దోహదపడుతుంది. వైల్ డ్రాయింగ్ డెవలప్మెంట్ పార్ట్నర్స్ అంటే డెవలప్మెంట్ ఎక్కడైనా చేస్తున్నప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కావచ్చు, లేదంటే కంట్రీస్ మనకి ఏమైనా లోన్స్ ఇచ్చే కంట్రీస్, వాళ్ళకి ఎక్కడైతే ఎక్సెసివ్ మనీ ఉంటుందో వాళ్ళు కూడా దాన్ని ఏంటి డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేయడం వల్ల వాళ్ళకి కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది, మా మనీ
తిరిగి మాకు బ్యాక్ వస్తుంది. సో దే హ్యావ్ దట్ సర్ప్లస్ అమౌంట్ విత్ దెమ్. సో వాళ్ళు ఏంటంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఆ మనీని వెచ్చిస్తారు. సో వాళ్ళకి అది వరల్డ్ ప్రోగ్రెస్కి హెల్ప్ అవుతుంది, కంట్రీస్ ప్రోగ్రెస్ ప్రాస్పెరిటీకి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. వాళ్ళు కూడా దాని నుంచి వచ్చేటువంటి ఫలాల్ని పొందుతారు. సో వరల్డ్ బ్యాంక్ కావచ్చు లాంటి సంస్థలు కావచ్చు, లేదంటే జపాన్ లాంటి డోనర్ కంట్రీస్ ఒక సబ్ రీజనల్ హబ్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళ యొక్క పాత్ర అన్నది వాళ్ళని మనం పార్ట్నర్స్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. డ్రాయింగ్ అంటే అక్కడ ఏంటి, వాళ్ళని దీనిలో భాగస్వామ్యులు చేయటం, రైట్. ఎఫిషియంట్ అండ్ టైం బౌండ్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఎఫిషియంట్ బాగా ఎఫిషియన్సీతో కూడిన, అలానే టైం బౌండ్ ఎగ్జిక్యూషన్. సో మనకు కొంత టైం లిమిట్ ఉండడం, ఇంత టైంలోగా మనం కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక డిమార్కేషన్ అనొచ్చు, లేదంటే లిమిటేషన్ అనొచ్చు. దాన్నే మనం టైం బౌండ్ ఎగ్జిక్యూషన్ అంటాం. ఈజ్ దేర్ ఫర్ కీ అంటే చాలా కీలకం, ఇంపార్టెంట్. సో దాన్ని మనం యాడ్జెక్టివ్గా వాడాం, ఇది నాట్ నౌన్గా వాడలేదు. ఈజ్ కీ టు సచ్ అంబిషియస్ ప్లాన్స్. సో అంత బృహత్కరమైనటువంటి ప్లాన్స్ మనకు ఉన్నటువంటి ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అవి చాలా అంబిషియస్, అంటే అంబిషన్స్తో కూడుకున్నవి, చాలా గొప్పవి, అంత గొప్ప స్థాయి అని చెప్పడానికి మనం అంబిషియస్ అనే పదాన్ని వాడతాం. గివెన్ ఇండియాస్ ప్రాబ్లమ్స్ విత్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ మనకు ఉన్నటువంటి నేబరింగ్ కంట్రీ, మయన్మార్, వీటితో కొన్ని శాంక్షన్స్ ఉన్నాయి. శాంక్షన్స్ అంటే కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. రిస్ట్రిక్షన్స్ ఆన్ ట్రేడ్, ఎంబార్గో అనే పదం వాడతాం. ఎంబార్గో అంటే ఏంటి, సో ట్రేడ్ మీద కొన్ని ఆంక్షలు, ఆ ఆంక్షల్నే మనం శాంక్షన్ అంటాం. సో ఆ వాణిజ్యపరమైనటువంటి లావాదేవీల్లో కొన్ని రోజులు, కొన్ని ఇయర్స్ పాటు, కొన్ని మంత్స్ పాటు కొంత రెస్ట్రిక్షన్ ఉండడాన్ని వి కాల్ ఇట్ ఎస్ శాంక్షన్. సో మయన్మార్తో మనకి 2021 నుంచి కూ అన్నాడు, 2021 కూ అంటే మీనింగ్ ఏంటమ్మా, మిలిటరీ వచ్చి గవర్నమెంట్ని ఓవర్త్రో చేయడాన్నే వి కాల్ ఇట్ ఎస్ కూ. సో 2021లో మయన్మార్లో జరిగినటువంటి ఆ సంక్షోభం బ్లాకింగ్ ద పాత్ ఫర్ ట్రేడ్ అండ్ ల్యాండ్ కనెక్టివిటీ టు ద ఈస్ట్. సో ఆ కూ అన్నది 2021లో మయన్మార్లో జరిగినప్పటి నుంచి సో వారితో మనకి ఈ పాత్ అన్నది బ్లాక్ అయిపోయింది, ట్రేడ్కి సంబంధించి ల్యాండ్ కనెక్టివిటీ అనేది బ్లాక్ అయిపోయింది. అలానే పాకిస్తాన్తో మనకి ఎలానో ముందు నుంచి మంచి సంబంధాలు లేవు. సో దట్స్ వై వర్కింగ్ విత్ అదర్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ పెరిఫరీ టు బిల్డ్ కనెక్టివిటీ. సో ఇప్పుడు మనం మిగతా కంట్రీస్తో వీళ్ళతో అంత మంచి సత్సంబంధాలు లేవు కాబట్టి అట్లీస్ట్ మనకు ఉన్నటువంటి పెరిఫరీ అంటే మన నైబరింగ్ అనే మీనింగ్ వస్తుంది. మన నేబరింగ్లో ఉండే అదర్ కంట్రీస్తో మనం అనుసంధానం చేసుకోవాలి. మార్కెట్స్ అండ్ ఎనర్జీ లింక్స్ ఈజ్ ద మోస్ట్ సస్టైనబుల్ వే ఫార్వర్డ్. అంటే రానున్న కాలంలో వే ఫార్వర్డ్ అంటే సో దాన్ని మనం ఎలా చూడగలుగుతున్నాం, ఎలా మనం సస్టైన్ కాబోతున్నాం. సో ఈ మార్కెట్స్ కావచ్చు, ఎనర్జీ లింక్స్ కావచ్చు, ఈ కనెక్టివిటీ కావచ్చు, మిగతా దేశాలతో మనం ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళతో కలిసి పనిచేయాలి, వర్కింగ్ విత్ అదర్ కంట్రీస్. సో వారితో మనం కలిసి పనిచేయాలి. ఎస్పెషల్లీ ఈ మార్కెట్స్ని ఓపెన్ అప్ చేయడంలో. ఓకే, కొత్త మార్కెట్స్, గ్లోబలైజేషన్ అంటే అదే కదా. సో మనం ఎక్కడైనా వస్తువుని తయారు చేయొచ్చు, ఎక్కడైనా దాన్ని అమ్ముకోవచ్చు. సో ఎక్కడెక్కడైనా రిస్ట్రిక్షన్స్ ఉంటుంటాయి, కొన్ని సుంకాలు విధించడం కానీ, అది మన అగ్రిమెంట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో అటువంటి లింక్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది రానున్న రోజుల్లో మనందరికీ సస్టైనబుల్ కాబోతుంది అని చెప్తున్నాడు. అంటే మన మిగతా జనరేషన్స్ కూడా సర్వైవ్ అవ్వగలడాన్ని మనం సస్టైనబుల్ అంటాం. ఓకే, సస్టైనబుల్ వే ఫార్వర్డ్. ఇన్ ద లాంగర్ టర్మ్, జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ యాంటీ గ్లోబలైజేషన్ ట్రెండ్స్ ఆర్ ఫోర్సింగ్ రీజనల్ గ్రూపింగ్స్ టు బి మోర్ cohesive, something Southeast Asia has not been able to achieve as yet. అయితే రానున్న రోజుల్లో లాంగర్ టర్మ్లో చూసుకుంటే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జియో పొలిటికల్ కాంటెక్స్, భౌగోళిక రాజకీయమైనటువంటి కొన్ని వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అలానే యాంటీ గ్లోబలైజేషన్ ట్రెండ్స్, గ్లోబలైజేషన్ వల్ల ప్రాబ్లం ఏమిటి, లోకల్గా ఓకే వృద్ధి చెందాలి అనుకునే వాళ్ళు దెబ్బైపోతారు. గ్లోబలైజేషన్ వల్ల ఏంటి అడ్వాంటేజెస్ ఒకడికే వచ్చేస్తాయి, మిగతా వాళ్ళు సర్వే అవుదాం అంటే వాళ్ళకి అది పెద్ద అవరోధం అయిపోతుంది. సో యాంటీ గ్లోబలైజేషన్ అంటే ఏంటి, లోకల్ వాళ్ళని మనం కాపాడుకోవాలి. సో దట్ ఈస్ యువర్ యాంటీ గ్లోబలైజేషన్. ప్రొటెక్షనిజం అని కూడా అంటారు. ప్రొటెక్షనిజం ఇస్ నథింగ్ బట్ సో మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ని, ప్రొడ్యూసర్స్ని కాపాడుకోవడానికి వేరే వాళ్ళ నుంచి మనం తీసుకొచ్చే ప్రొడక్ట్స్ మీద కొన్ని సుంకాలు విధించి సో వాళ్ళ ప్రొడక్ట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ మన వాళ్ళు మన ప్రొడక్ట్స్ని కొంటారు అన్నట్టుగా దాన్ని కాపాడటాన్ని వి కాల్ ఇట్ ఎస్ ప్రొటెక్షనిజం విచ్ ఇస్ యాంటీ గ్లోబలైజేషన్. అదొక థియరీ. సో అటువంటి ట్రెండ్స్ ఆర్ ఫోర్సింగ్ రీజనల్ గ్రూపింగ్స్ ఏవైతే ఉంటాయో, ఓకే రీజనల్గా గ్రూప్ కింద ఫామ్ అవుతాయి కదా కొన్ని, సో దాన్ని ఉద్దేశించి అంటున్నాడు టు బి మోర్ కొహెసివ్, సంథింగ్ సౌత్ ఏషియా హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు అచీవ్. సో అటువంటి
అచీవ్మెంట్ని ఇప్పటివరకు సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏవి కూడా చేయలేకపోయాయి అంట. ఓకే, సంథింగ్ సౌత్ ఏషియా హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు అచీవ్, ఇప్పటివరకు అయితే అచీవ్ చేయలేకపోయాయి. టు బీ మోర్ కోహెసివ్ అంటే టు బీ మోర్ స్ట్రిక్ట్, టు బీ మోర్ యూనో స్ట్రాంగ్, కోహెసివ్ అని అంటాం కదా, అటాచ్డ్, కోహెసివ్, రైట్, కోహెరెంట్, కోహెసివ్, ఇవన్నీ ఏంటంటే స్ట్రాంగ్ అనే మీనింగ్ వస్తుంది. Right, as India worries about China's push into South Asian trade, infrastructure projects and strategic ties, including concerns over a Bhutan-China boundary agreements, overhang over Doklam and India's chicken neck Siliguri corridor route. These are ideas which will offer more security and prosperity for the countries involved, with particular benefits for Bhutan, India's traditionally trusted partner in the region. ఓకే, అయితే మనకి కలవరపరిచే అంశం ఒకటి ఉంది. వర్రీస్ అబౌట్ చైనాస్ పుష్ ఇంటూ సౌత్ ఏషియన్ ట్రేడ్లో చైనా మెల్లగా ఎంటర్ అవ్వడాన్ని మనకు కొంచెం ఇబ్బంది పెట్టే అంశం వర్రీస్ అబౌట్. సో మనకు కొంచెం కలవర పెడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ స్ట్రాటజిక్ టైస్, సో చైనా మెల్లగా పుష్ చేసుకుంటూ వస్తుంది ఈ ట్రేడ్లోకి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ స్ట్రాటజిక్ టైస్, ఇంక్లూడింగ్ కన్సర్న్స్ ఓవర్ ఏ భూటాన్ చైనా బౌండరీ అగ్రిమెంట్. అది కూడా ఓవర్ హ్యాంగ్ అంటే ఇంకా అది డిస్ప్యూట్ అనేది సెటిల్ కాలేదు, అది ఇంకా నానుతూనే ఉంది. ఓవర్ హ్యాంగ్ అంటే ఇంకా, సో దానికి ఒక సొల్యూషన్ రాకపోవడం. ఓవర్ హ్యాంగ్ ఓవర్ డోక్లాం, సో దేని మీదమ్మా ఆ ఇష్యూ అన్నది ఇంకా కొనసాగుతూ ఉంది. డోక్లాం అండ్ ఇండియాస్ చికెన్ నెక్, మనం సిలిగురి కారిడార్ రూట్ అని అంటారు. మీరు ఒకసారి మ్యాప్లో దాన్ని గమనిస్తే చికెన్ నెక్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని చికెన్ నెక్ అని కూడా అంటారు, సిలిగురి కారిడార్. సో చైనా కానీ డోక్లాంని భూటాన్లో ఉంది కదా, సో ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి దీన్ని టార్గెట్ చేయాలని చూస్తుంది. సో మనకు అది ఇష్టం లేదు. సో డోక్లాంని వాళ్ళు ఆక్యుపై చేయడం ఇండియాకి నచ్చదు, ఎందుకంటే దాన్ని వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అదొక వ్యాంటేజ్ పాయింట్గా మారబోతుంది. వన్స్ డోక్లాంని వాళ్ళు ఆక్యుపై చేసుకోగలిగితే దీన్ని టార్గెట్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇండియాకి అది ఇష్టం లేదు. సో దీస్ ఆర్ ఐడియాస్ విచ్ విల్ ఆఫర్ మోర్ సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ ఫర్ ద కంట్రీస్ ఇన్వాల్వ్డ్, విత్ పర్టిక్యులర్ బెనిఫిట్స్ ఫర్ భూటాన్. సో వీటి వల్ల మనకు కొంచెం సెక్యూరిటీ పరంగా, ప్రాస్పెరిటీ పరంగా కొంత మరింత భద్రత మరియు మరింత ప్రోగ్రెస్. ప్రాస్పెరిటీ అంటే ఏంటి? ప్రాస్పెరిటీ అంటే ప్రాస్పర్ అన్నది మనకి వర్బ్గా వాడతాం. ప్రాస్పర్, దిస్ ఈజ్ అ వర్బ్. ప్రాస్పరస్, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. ప్రాస్పెరిటీ ఈజ్ యువర్ నౌన్. ఓకే, బాగా ప్రాస్పరస్ నేషన్ అంటారు అంటే వెల్దీ, రిచ్ అనే మీనింగ్ వస్తుంది. రైట్, ఏదైతే కంట్రీస్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఎక్కువ సెక్యూరిటీ, ప్రాస్పెరిటీ లభించే అవకాశం కనిపిస్తుంది. ఎస్పెషలీ భూటాన్, విత్ పర్టిక్యులర్ బెనిఫిట్స్ ఫర్ భూటాన్, ఇండియాస్ ట్రెడిషనల్లీ ట్రస్టెడ్ పార్ట్నర్. ఎప్పటి నుంచో మనతో లాయల్గా ఉండేటువంటి నేషన్ ఇది. ఓకే, ఈ రీజన్లో చూసుకుంటే భూటాన్ మనకి ఎప్పటి నుంచో ఒక ట్రస్టెడ్ పార్ట్నర్గా కొనసాగుతూ ఉంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద డిస్కషన్స్ బిట్వీన్ రెండు దేశాధినేతలు కలిశారంటే ఖచ్చితంగా వారి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు. సో ఎప్పుడు మనకి ఎడిటోరియల్లో దాని మీద సో ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఏ విధంగా వెళ్తున్నాయి, అది ఇండియా దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ పొందబోతున్నాయి, దాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకి ఎడిటోరియల్ ద్వారా తెలుస్తుంటాయి. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. ఆన్స్లాట్ అనే పదాన్ని వాడాం. ఆన్స్లాట్ని మనం నౌన్గా వాడతాం. ఇస్ ఇట్ క్లియర్? నౌన్. హౌ? చూసారా, స్కాట్లాండ్స్ ఆన్స్లాట్ ఆన్ వేల్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద మ్యాచ్ ఎర్న్ దెమ్ అ 4-1 విక్టరీ. సో ఆన్స్లాట్ అంటే అక్కడ అటాక్ అనే మీనింగ్ వస్తుందా? సో స్కాట్లాండ్స్ అటాక్ ఆన్ వేల్స్, సో వారి మీద చేసినటువంటి ఒక అటాక్ను ఉద్దేశించి మనం ఆన్స్లాట్ అనే పదం వాడచ్చు. అసాల్ట్, బ్లిడ్జ్, ఇన్కర్షన్, అగ్రెషన్, ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్ అటాక్. అటాక్ అనే మీనింగ్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో వెరీ పవర్ఫుల్ అటాక్ను ఉద్దేశించి మనం ఆన్స్లాట్ అంటాం. నెక్స్ట్ రబుల్. రబుల్ అన్నది ఇది కూడా మనకి నౌన్గా వాడచ్చు. డస్ట్ అని చెప్తాం కదా, అంటే చెత్త, పేరుకుపోయింది, అంటే మిగిలిపోయిన సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అండ్ విచ్ హ్యాస్ బీన్ పైల్డ్ అప్. పైల్డ్ అప్ అంటే ఏంటి? సో ఒకేసారి ఒక కుప్పలాగా పేరుకుపోవడాన్ని, చెత్తకు పేరుకుపోవడాన్ని వి కాల్ ఇట్ యాస్ రబుల్. ద బాంబ్ రెడ్యూస్ ద హౌస్ టు రబుల్, అంటే డెబ్రీ అని అంటాం కదా. సో కంప్లీట్గా అన్యూజ్డ్, రూయిన్స్, రెకేజ్, వేస్టేజ్ని ఉద్దేశించి మనం రబుల్ అంటాం. ద పైల్స్ ఆఫ్ బ్రోకెన్ స్టోన్ అండ్ బ్రిక్స్ ఎట్సెట్రా దట్ ఆర్ లెఫ్ట్ వెన్ ఎ బిల్డింగ్ ఫాల్స్ డౌన్ ఆర్ ఇస్ డిస్ట్రాయిడ్. చూసారా, పైల్స్ ఆఫ్ బ్రోకెన్ స్టోన్స్ అన్నీ
ముక్కలైపోయినవి ముక్కలైపోయిన బ్రిక్స్ అన్ని ఒక పైల్ లాగా ఫామ్ అవడాన్ని మనం రబ్బులు అంటాం. క్లియర్. నెక్స్ట్ టాపుల్. ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఇంతకుముందు కూడా రావడం జరిగింది. ద స్టాచ్యూ ఆఫ్ ద డిక్టేటర్ వాస్ టాపుల్డ్ బై ద క్రౌడ్. అంటే రెండు మీనింగ్స్ ఉన్నాయి యాక్చువల్గా. టాపుల్డ్ అంటే పైనుంచి కిందకు పడేయటం అనే మీనింగ్ వస్తుంది. అలానే పవర్లో ఒక వ్యక్తిని కానీ మనం దించేయటం అనే మీనింగ్లో కూడా మనకి టాపుల్ అనే పదాన్ని వాడతాం. సో లిటరల్గా పడిపోవటం అనే మీనింగ్ వస్తుంది టాపుల్. లిటరల్గా మనం అంటే కాలు జారిపోయా లేకపోతే చూసుకోకుండా మనం పైనుంచి ఒకేసారిగా కింద పడిపోవటం అనే మీనింగ్లో టాపుల్ వాడచ్చు. అలానే పవర్లో ఉన్న వ్యక్తిని మనం నిర్వీర్యం చేసేసి వారికి ఉన్నటువంటి పవర్ని తొలగించి టాపుల్ చేసేసామంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఓవర్ త్రో చేసేసాము. డీథ్రోన్ అనే మీనింగ్లో కూడా మనం వాడచ్చు. డిపోజ్, డీథ్రోన్. సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు టాపుల్. టు ఫోర్స్ అ లీడర్ ఆర్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ పవర్. వాళ్ళని పవర్ నుంచి తొలగించి వేయటం. ఆర్ ఎల్స్ లూజ్ బ్యాలెన్స్ అండ్ ఫాల్ డౌన్. బ్యాలెన్స్ని కోల్పోయి పడిపోవడం అనే అర్థంలో వాడచ్చు. అలానే ఒక గవర్నమెంట్ పవర్ని కోల్పోయే విధంగా వాళ్ళని దించేయటం, టాపుల్ ద గవర్నమెంట్ అని అంటాం. సో గవర్నమెంట్ని దించేసేయడం అనే మీనింగ్లో కూడా మనం టాపుల్ని వాడతాం. సో ఇట్స్ ఎ వర్బ్. నెక్స్ట్ హోస్టేజ్. ఇది కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. హెల్డ్ హోస్టేజ్. హోస్టేజ్ అంటే బందీలుగా మార్చడం. ఓకే. క్యాప్టివ్, డీటైనీ, ష్యూరిటీ, ప్లెడ్జ్. ఓకే. హాస్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళని బందీలుగా మార్చడం. సో ఎవరైతే ఇక్కడ షీ వాజ్ టేకెన్ హోస్టేజ్ బై ద గన్మెన్ అంటే ఆమెని ఇంప్రిజన్ చేసేశారు, ఆమెని జైల్లో పెట్టేశారు, ఆమెను ఒక క్యాప్టివ్గా పెట్టారు. క్యాప్టివ్ అంటే ఏంటి? క్యాప్చర్. సో ఆమెని బంధించి బందీగా మార్చేశారు, ఇంప్రిజన్ చేశారు అనే మీనింగ్ వస్తుంది. దట్ ఈస్ హోస్టేజ్. రెటారిక్. ఇది రెటారిక్ని నౌన్గా వాడచ్చు. సో వాట్ ఈస్ మీన్స్? ఎలోక్వెన్స్ ఆర్ డిక్షన్. అంటే చాలా వినడానికి చాలా ఫ్లూయెంట్గా ఉండడం, చాలా క్లెవర్గా ఉండడం. అయితే వినడానికి అయితే చాలా క్లెవర్గా ఉంటుంది, కానీ కాకపోతే రియల్గా సిన్సియర్గా లేకపోవడాన్ని మనం రెటారిక్ అంటాం. ఓకే. అంటే కొంతమంది చాలా బాగా మృదువుగా స్పీచ్ని చాలా ఎలోక్వెంట్గా మాట్లాడతారు. అంటే అందరూ వినేటట్లుగా, అందరూ దాన్ని విని చప్పట్లు కొట్టే విధంగా మాట్లాడే కళ ఉంటుంది. కాకపోతే నిజంగా యాక్షన్స్ రూపంలో వాటిని మనం చూపించలేకపోవడాన్ని వి కాల్ ఇట్ యాస్ రెటారిక్. అంటే వర్డ్స్ మాత్రం గంభీరంగా ఉంటాయి, చాలా ఏమంటాం, వినడానికి చాలా సౌండ్స్ గుడ్ అన్నారు చూసారా, బట్ ఈజ్ నాట్ సిన్సియర్ అండ్ హ్యాస్ నో రియల్ మీనింగ్. ఇన్ రిప్లై టు ద క్వశ్చన్ హీ జస్ట్ ప్రొడ్యూస్డ్ అ లాట్ ఆఫ్ ఎంప్టీ రెటారిక్ అంటే మీనింగ్లెస్. అయితే తెలివైనోడికి తెలిసిపోద్ది. తెలియని వాళ్ళు ఉంటారు చూసారా, కొంతమంది న్యూబీస్, కొత్త వాళ్ళు, ఓకే, అంత ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఏంటంటే త్వరగా మభ్యపడతారు. వీళ్ళు మభ్య పెడతారు, ఓకే, వీళ్ళు మభ్యపోతారు. దట్ ఈస్ రెటారిక్. ఓకే. ఇది నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే నౌన్. లెవెల్ని మనం జనరల్గా నౌన్గా వాడతాం, వర్బ్గా వాడతాం అనే విషయం కూడా మనం తెలియాలి. ఓకే. చార్జెస్ ఆఫ్ కరప్షన్ హ్యావ్ బీన్ లెవెల్డ్ అగెయిన్స్ట్ హిమ్. అతని మీద మోపారు అని చెప్పడాన్ని మనం మోపడాన్నే లెవెల్ అనే వర్బ్తో మనం సూచిస్తాం. ఓకే. ఫ్రేమ్, రిజిస్టర్, ఫైల్, ఈ మీనింగ్తో మనకి ఇవన్నీ వర్బ్సే. ఫ్రేమ్ని నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. రిజిస్టర్ని నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. ఫైల్ని కూడా నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. బట్ వర్బ్గా వాడే కాంటెక్స్లో మనకి లెవెల్ అన్నది సినోనిమ్ అవుతుంది వర్బ్గా వాడినప్పుడు. లెవెల్ ద చార్జెస్ అంటే ఫ్రేమ్ ద చార్జెస్ అనే మీనింగ్ వస్తుంది. టు అక్యూజ్ సమ్వన్ ఇన్ పబ్లిక్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ రాంగ్. సో ఏదైనా తప్పు చేస్తున్నట్టుగా వాళ్ళని తప్పు పట్టడాన్నే వి కాల్ ఇట్ యాస్ లెవెల్. నెక్స్ట్ ఫ్రాంటిక్. ఫ్రాంటిక్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఫ్రాంటిక్ అంటే మీరు చాలా వర్రీ అయినట్టుగా, బాగా ఓకే ప్యానిక్ అవ్వడం, ఓకే వర్రీ అయిపోవడం, యాజిటేట్ అవ్వడం అనే కాంటెక్స్ట్లో వి యూస్ ఫ్రాంటిక్ విచ్ ఈస్ అ నెగటివ్ కాంటెక్స్ట్. సో నెగటివ్ కాంటెక్స్ట్లో వాడే పదం. వేర్ ఆన్ ఎర్త్ హ్యావ్ యూ బీన్? వీ హ్యావ్ బీన్ ఫ్రాంటిక్ విత్ వరీ. మేము చాలా వర్రీకి గురయ్యాము, ఓకే ఆందోళన చెందాము అనే మీనింగ్లో ఫ్రాంటిక్ అనే పదాన్ని వాడతాం. సో ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ సచ్ యాజ్ వరీ. సో వరీ అనే ఎక్స్ట్రీమ్ ఎమోషన్తో మనం కంట్రోల్ని కోల్పోవడాన్ని వీ కాల్ ఇట్ యాస్ ఫ్రాంటిక్. నెక్స్ట్ సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే ఏంటమ్మా? డిక్లేర్ ఎ సీజ్ ఫైర్ అంటే శాంతి, కాల్పుల విరమణ అంటాం తెలుగులో. దాన్నే మనం ఇక్కడ నౌన్గా వాడాడు. సో కాల్పుల విరమణ అంటే మళ్ళీ
శాంతిని నెలకొల్పేలాగా మనం ప్రయత్నించడాన్ని వీ కాల్ ఇట్ ఎస్ సీజ్ ఫైర్. సో నో వైలెన్స్ అని చెప్పడం. పీస్, ట్రూస్, armistice. So all these are synonyms for ceasefire. An agreement usually between two armies to stop fighting in order to allow discussions about peace. So peace ni allow చేసే విధంగా మనం discussions ని స్టార్ట్ చేయడాన్ని we call it as ceasefire. Next we will move on to assignment. Right? ఇందాక ఆల్రెడీ మనం అసైన్మెంట్ సొల్యూషన్ని డిస్కస్ చేసేసాం. Now we will talk about, చూడండి ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చూడండి. The data has raised a serious concerns over the education system of Bihar, which indicates that nothing much had happened on this front, as only 7% people are graduates and 22.67% people are fortunate enough to get education from classes 1 to 5. Less than 1%, okay, less than 1% of the people have approached graduate degree. So వాళ్ళ గణాంకాలు ఈ మధ్యన క్యాస్ట్ సెన్సెస్ ఏవో తీశారు. సో దానికి సంబంధించినటువంటి డేటా ఇది. 7% పీపుల్, 22.67% పీపుల్ ఆర్ ఫార్చునేట్ ఇనఫ్ టు గెట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ క్లాసెస్ 1 to 5. సో వాటికి ఆ సెన్సెస్లో బయటపడ్డటువంటి ఫిగర్స్ ఇవి. సో దీన్ని ఉద్దేశించి మనకి ఎక్కడెక్కడ గ్రామాటికల్ ఎర్రర్స్ ఉన్నాయి అన్నది మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, కావాలంటే వీడియోని పాజ్ చేసుకోండి. ట్రై టు ప్లీజ్ అటెంప్ట్ దిస్ క్వశ్చన్. ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది మీరు మార్క్ చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు కంటెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్స్, ఇన్ఫర్మేటివ్ వర్డ్స్, ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ తెలిసినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయడానికి కూడా ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కొత్త విషయాలతో రేపు కలుస్తా. అంతవరకు టేక్ కేర్, స్టే ట్యూన్ టు IACE. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. బాయ్.